న్యూస్ లోకం తెలియని పసిబిడ్డలు అమ్మ ఒడిలో ఆదమరిచి నిద్రపోవాల్సిన వయస్సులో అంగడి సరుకుగా మారిపోయారు. నెలలు నిండని వయస్సులోనే ముఠాల చేతుల్లో చిక్కి రాష్ట్రాల సరిహద్దులు దాటుతున్నారు. ఈ ముఠాను పట్టుకున్న పోలీసులు పసిబిడ్డలకు ఆ రాక్షసుల నుంచి విముక్తి కల్పించారు. 2 చిన్నారులను రక్షించి శిశు విహారకు తరలించారు. అరెస్ట్ అయిన ముఠాలో ఉన్నవారంతా కొన్నాళ్ల క్రితం సంచలనం సృష్టించిన సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ మోసం కేసులో అరెస్ట్ అయిన వారే. ఇటీవల బెయిల్పై బయటకొచ్చి మళ్లీ ఇదే దందా కొనసాగిస్తున్నారు. నిరుపేద దంపతులకు డబ్బు ఆశ చూపించి పిల్లల్ని కొని సంతానం లేనివారికి ఆ బిడ్డల్ని లక్షలకు అమ్మేస్తున్నారు. నిందితులంతా కలిసి ఒక ముఠాగా ఏర్పడి దందాలు చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా పిల్లల్ని తీసుకొచ్చి విక్రయిస్తున్నారు. 2 శిశువుల్ని విక్రయిస్తోండగా సైబరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే విషయాలు బయటకొచ్చాయి. ఈ ముఠాలో మొత్తం 20 మంది వరకు ఉన్నారు. ఇందులో 11 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. మిగిలిన వారి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. అరెస్ట్ అయిన వారిలో 8 మంది మహిళలు ఉన్నారు. ఈ ముఠాను నడిపించే గంగాధర్, హర్ష, సంగీత గతంలో సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసులో నిందితులు. ఇటీవలే బెయిల్పై బయటకొచ్చి ఇదంతా మళ్లీ మొదలుపెట్టారు. ఈ గ్యాంగ్లో 4పై గతంలోనూ అనేక కేసులున్నాయి. గంగాధర్ రెడ్డిపై 13, నాగలక్ష్మి, హర్షపై 2 కేసులున్నాయి. సరోగసి కోసం మహిళల్ని ఐవీఎఫ్ సెంటర్లకు తీసుకొచ్చేవాడు గంగాధర్ రెడ్డి. ఆ దందాకు పోలీసులు బ్రేక్ వేయడంతో రూటు మార్చి శిశు విక్రయాలు మొదలుపెట్టారు. మిగిలిన వారికి ఐవీఎఫ్ కేంద్రాలతో సంబంధం ఉన్నట్లుగా గుర్తించారు పోలీసులు. లోతుగా దర్యాప్తు జరుగుతోంది. మాదాపూర్, మియాపూర్ పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించి ముఠాను పట్టుకున్నారు. అహ్మదాబాద్ నుంచి హర్షసాయి, దారం లక్ష్మి కలిసి పసికందును కొనుగోలు చేసి హైదరాబాద్ తీసుకొచ్చారు. మరో టీం సిద్దిపేటలో శిశువును కొనుగోలు చేసి తీసుకొచ్చింది. సిద్దిపేట నుంచి తీసుకొచ్చిన చిన్నారికి సంబంధించి తల్లిదండ్రుల్ని పోలీసులు గుర్తించారు. చిన్నారిని త్వరలోనే తల్లిదండ్రులకు అప్పగించనున్నారు. గంగాధర్ రెడ్డి, బాబురెడ్డి 9 ఫెర్టిలిటీ కేంద్రాలకు ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. సరోగసి కోసం ఫెర్టిలిటీ సెంటర్లకు వచ్చే దంపతుల కోసం అద్దె గర్భమిచ్చేందుకు వీరిద్దరూ మహిళల్ని పురమాయించేవారు. ఎవరూ లేనివారు ఫుట్పాత్ల దగ్గర ఉంటూ చెత్త ఎరుకునే మహిళలకు డబ్బు ముట్టజెప్పి ఒప్పించేవారు. ఇలా పెద్ద ఎత్తున దందాలు నడిపారు. ఈ దందాలన్నీ పోలీసుల దర్యాప్తులో బయటపడ్డాయి. దీని గురించి మేము 11 మెంబర్స్కి పట్టుకున్నాము. 11 మెంబర్స్లో టోటల్ 8 మెంబర్స్ ఫీమేల్ ఉన్నాయి, 3 మెంబర్స్ మేల్స్. అందరికీ మేము పట్టుకున్నాము. దీనిలో మనకు దొరికారు. ఒక బేబీ గుజరాత్ నుంచి, అహ్మదాబాద్ నుంచి వాళ్ళు తీసుకున్నారు. ఆ బాబు 2 బేబీస్ బాబు ఉన్నారు, 10 days ఓల్డ్. ఒక బాబు అహ్మదాబాద్ నుంచి, ఒక బాబు ఇది సిద్దిపేట డిస్ట్రిక్ట్ నుంచి, ఇది రమాయన్పేట్. ఇప్పుడు మన కస్టడీలో వాళ్ళే ఉన్నారు. అండ్ ఇంకా చూసినప్పుడు అక్యూజ్డ్ గురించి మనకు వచ్చింది ఆల్రెడీ 11 నుంచి 4 మెంబర్స్ మీద చాలా కేసు. ఒక అక్యూజ్డ్ గంగాధర్ రెడ్డి పైన ఆల్రెడీ 13 కేసెస్ ఉన్నాయి. తర్వాత బాబురెడ్డి మీద 2 కేసెస్ ఉన్నాయి, 2 కేసెస్ ఉన్నాయి. అండ్ ఇంకా 2 అక్యూజ్డ్